ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కోసం మీకు చెప్పాలి. ఏమిటి అంటే గుప్త నవరాత్రులు. మన పీఠంలో ఎప్పుడూ కూడా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం చేసుకుంటూ ఉంటాం అమావాస్య పౌర్ణమికి. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు కూడా చేయాలి అంటే మేము ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం. కాకపోతే బయట ప్రపంచానికి తెలియచేయలేదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు గుప్త నవరాత్రులు చేస్తారా, మేము కూడా పరోక్షంగా పాల్గొంటామని. తప్పకుండా ఈ ఏడాది మీకోసమే గుప్త నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమ నుండి నవమి వరకు, అంటే 30వ తేదీ నుండి ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు జరుగుతాయి. అంటే ఒక్కొక్క రోజు ఈ రాజశ్యామలాదేవి, దశమహావిద్యల్లో అయితే రాజమాతాంగి అంటారు, అదే మనకి శ్రీ విద్యలో రాజశ్యామలాదేవిగా, లలితాదేవికి మంత్రినిగా చూస్తారు. అసలు ఈ అమ్మవారిని ఎందుకు మనం ఆరాధించాలి, ఈ అమ్మవారి పూజ చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఏమిటి? వశీకరణ శక్తికి ఈ అమ్మవారు ఒక అద్భుతంగా పనిచేస్తారు. వశీకరణం అంటే కొంతమంది రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు, అది కాదు. వశీకరణం అంటే ఇక్కడ మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు మనకు కొంతమంది వ్యక్తులు, వారితో మన ఆరా కనెక్ట్ అవ్వదు. అలాగే ఇంట్లో భార్యతో భర్తకి ఆరా కనెక్ట్ అవ్వదు, భర్తతో భార్యకి ఆరా కనెక్ట్ అవ్వదు. వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు, కానీ సేల్స్ సరిగ్గా ఉండదు. అలాగే ఉద్యోగస్తులకైతే పై అధికారులతో వారి యొక్క విధానం, అంటే వారి మాట తీరు కానీ, లేకపోతే వారి పట్ల ఒక సరైనటువంటి వారు స్పందించరు పై అధికారులు. అలా ఒకరికొకరు కనెక్ట్ అవ్వకుండా ఉండటం. ఇంట్లో తల్లిదండ్రులతో కొంతమందికి విభేదాలు. ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా ఆవిడ అన్నీ కూడా అనుగ్రహిస్తుంది. ఒకరితో ఒకరు అనుబంధాలు పెరుగుతాయి. దీనివలన మీకు చాలా వరకు పని అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా సరే, వాళ్ళు కావాలనే ఉండి కూడా కొంతమంది వెనక పెట్టేస్తూ ఉంటారు. అలాంటివి కూడా పనులు అవుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ అమ్మవారిని 9 రోజులు 9 అంటే లఘుశ్యామల అని, సుఖశ్యామల అని, ఇలా 9వ రోజు ఏమిటంటే రాజశ్యామలాదేవిని ఆరాధించటంతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. మీరందరూ కూడా పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టండి, వివరాలు తెలియజేస్తారు. అలాగే మీకేమిటి అంటే అమ్మవారిని ప్రతిరోజు కూడా కుంకుమతో ఆవిడకి అర్చన చేయటం జరుగుతుంది. ఆ కుంకుమ ప్రసాదం కూడా మీకు పోస్టర్లో అందజేయబడతాయి. ఆ కుంకుమ పెట్టుకున్న వారికి చాలా దివ్యంగా ఉంటుంది. అదొక అఖండ శక్తివంతమైనటువంటి కుంకుమ. అలాంటి కుంకుమ మీకు అందజేయబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే మీకు అన్ని అనుగ్రహాలు ఉంటాయి. అలాగే ఎప్పట్లాగే 29వ తేదీన మాత్రం మనకి అమావాస్య నాడు మన పీఠంలో మామూలుగా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు పాల్గొనండి. అలాగే మనం ఎప్పుడూ చేసేటువంటి అన్నప్రసాద సేవ, గోసేవ జరుగుతూ ఉంటాయి. అలాగే నేను దేవాలయం గురించి చెప్పాను. ఎవరైనా స్పందించినట్లయితే ఆనందిస్తాను. మీరు కూడా ఒక భాగస్వామి అయితే, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఆలయ నిర్మాణాల్లో భాగస్వామ్యం కాగలుగుతాం. అది కూడా మీరందరూ అవ్వాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటూ, మరి మన వీడియోలకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి
ప్రోత్సహిస్తే కాస్త మంచి విషయాలు తెలియజేసుకుందాం. అలాగే షార్ట్స్లో గ్రహాల గురించి కూడా పెడుతున్నాను. ఇక ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిహారాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఆ మంత్రాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ రాశి వారికి భాగ్యాధిపతి రవి ద్వితీయ స్థానంలో ఫిబ్రవరి 12 వరకు ఉండటం, ఇది కాస్త ధనం మీకు లభించేటువంటి సూచనలు ఉన్నాయి. ఎక్కువగా ధనప్రాప్తి కలుగుతూ ఉంది. అలాగే ఎవరికైనా ప్రభుత్వపరమైనటువంటి బకాయిలు, కాంట్రాక్టర్స్ కావచ్చు, లేదు ఇంకా ఎవరికైనా సరే ప్రభుత్వం నుంచి రావాల్సినవి బకాయిలు అందే సూచనలు ఉన్నాయి. అలాగే రైతులకు కూడా ఏదైనా పడేటువంటి అకౌంట్లో అనుకూలత కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మీ తండ్రి గారి వలన కూడా ఏదైనా మీ ఫాదర్ నుంచి రావాల్సినటువంటిది ఏమైనా ఉంటే అది కూడా రావటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు ఎప్పటి నుంచో కలవాలి అనుకునేటువంటి ఆత్మీయులు కూడా మరలా కలిసే సూచనలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ మిత్రుడే శత్రువా, ఈ రెండు సందిగ్ధంలో ఉండేటువంటి పరిస్థితులు. ఎందుకంటే భుజం మీద చెయ్యేసే వారందరూ స్నేహితులు అనుకుంటే పొరపాటు. మీ భుజం మీద చెయ్యేసి ఆ చేతులతోనే మిమ్మల్ని కిందకు తొక్కేటువంటి పరిస్థితులు అయితే స్నేహితుల రూపంలోనే మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితులు ఎవరైనా సరే అమ్మ నువ్వు తోపు అన్నారనుకోండి, అక్కడే బోల్తా పడితే మీలో ఆహా నేను చాలా గొప్పవాడిని లేకపోతే నేను చాలా గొప్పదాన్ని అనుకుంటే మీకు అహం గంతే, అంతా పోయినట్టే. అక్కడ మాత్రం దెబ్బతింటారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే సహోదర వర్గంతో అయితే మీకు అంతా బాగానే ఉంటుంది ఫస్ట్ వీక్లో. సెకండ్ వీక్లో ఏదైనా చిన్నపాటి ఆస్తుల వ్యవహారాల్లో చిన్న రప్చర్ అయ్యేటువంటి సూచన ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అయితే ముందుకు వెళ్తుంది. కోర్టు వ్యవహారాల వలన కూడా కొంత బెటర్ అయితే కొద్దిగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కోర్టుకు వెళ్ళే వారికి కూడా కాస్త బాగుంటుంది. ఇక రుణ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విదేశీ ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది. వివాహం కాని వారైతే కాస్త గట్టిగా ప్రయత్నాలు చేయాలి. నిరుద్యోగులకు మాత్రం అవకాశాల కోసం కాస్త గట్టిగానే ప్రెజర్ పెట్టాలి. ఇక రాజకీయ నాయకులకైతే ప్రజల్లో మంచి ఇమేజ్ బాగుంటుంది. మీ హవా అయితే సాగిపోతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. మీ ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. అలాగే పిఆర్ఓగా ఎవరైనా ఉంటే లేదు పబ్లిక్తో కనెక్ట్ అయిన వాళ్ళకు కూడా మంచి సేవ చేసి వారు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సాధిస్తారు. ఇక వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది. వ్యాపార విస్తరణ చేయడానికి కూడా మంచి సమయం. వ్యాపార విస్తరణలో మీరు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. మీరు అడుగులు ముందుకు వేయొచ్చు. నూతన పెట్టుబడులకైతే ఇదంతా అనుకూలం కాదు. అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. వ్యాపారాన్ని పెంచుకోవటం వేరు, నూతనంగా మరలా వ్యాపారం ప్రారంభించడం వేరు. రెండు చూసుకోవాలి. అలాగే వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసేటప్పుడు కూడా, కొత్త పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా మీరు ఎంతవరకు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటివన్నీ మీరు బేరీజ్ చేసుకోవాలి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులు, జాయింట్ బిజినెస్ చేసేవారు కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన మంచిగా ఉన్న వ్యాపారాలు దెబ్బతినే సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులకే బాగుంది. చిరు వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం వారికి మాత్రం మీరు ఆఫీసులకి కాస్త వెళ్ళాల్సి వస్తుంది. విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది, కానీ కాస్త చెడు స్నేహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాటికి దూరంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. కాకపోతే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు వేళకు మెడిసిన్ వేసుకోకపోతే ఇబ్బంది పడతారు. మరి ప్రేమికులకైతే బాగుంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 2, 8, 10, 15 బాగానే ఉన్నాయి. 4, 6, 12 కొద్దిగా నిదానంగా నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. మరి ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి ధనస్సు రాశికి అధిపతి అయినటువంటి గురుడికే మంత్రం పాటించాలి. గురు గాయత్రి
ఓం గురుదేవాయ విద్మహే దివ్యదేహాయ ధీమహి తన్నో జీవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం కూడా 18 సార్లు పఠించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే కొమ్ము శనగలు మీరు శివాలయానికి పట్టుకెళ్ళి అక్కడ నైవేద్యంగా పెట్టి మరలా భక్తులకి అది ప్రసాదంగా ఇస్తే చాలా మంచి జరుగుతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.